హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ హరి ఫిట్నెస్ డైరీస్. నా 75 days ఛాలెంజ్లో ఈరోజు సెకండ్ డే. రోజులాగే మామూలుగానే 5:30 కల్లా నిద్ర లేచి మామూలుగా నార్మల్గా ఫ్రెష్ అయిపోయి 6:30, 6:40 కల్లా జిమ్కి వచ్చేసాను. వేరే ఎంగేజ్మెంట్స్ వల్ల కొంచెం ఈరోజు లేట్ అయింది. టైం తక్కువగా అనిపించింది క్లాస్కి, అందుకే ఈరోజు ఓన్లీ హ్యాండ్ వర్కౌట్ మాత్రమే ప్రిపేర్ చేసుకున్నాను అని చెప్పేసి వచ్చేసాను. అలానే నార్మల్గానే రెగ్యులర్గా వామప్ స్టార్ట్ చేశాను. వామప్ స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో నాకు అన్నిటికంటే బెస్ట్ ఎక్సర్సైజ్ ఈ సపాటే దండ్. ఇది చేస్తే మొత్తం బాడీలో ప్రతి పార్ట్ ట్రైన్డ్ అవుతుంది. ఎవరైనా సరే ఇది ట్రైన్ చేయొచ్చు. బిగినర్స్కి కొంచెం స్టార్టింగ్లో 1 or 2 నుంచి స్టార్ట్ చేసి ఇంకా వాళ్ళు బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సెకండ్ డే కొంచెం బెటర్గానే చేంజ్ నాకే కనిపించింది. ఈ 75 days అసలుకి నేను స్టార్ట్ చేయడానికి కారణం నాలో ఏదో ఉన్న రెగ్యులారిటీని, డిసిప్లిన్ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వల్లే నాలో నేను చేంజెస్ తీసుకురావడం కోసం నేను ఇది 75 days నాకు నేనే ప్లాన్ చేసుకొని డిసైడ్ అయ్యాను. దీనివల్ల మేబీ మంచి రిజల్ట్ మళ్ళీ నా కెరీర్ గ్రోత్లో కానీ నేను మళ్ళీ 75 days ఛాలెంజ్తో నా ఫిజికల్ ట్రైనింగ్ని కానీ నా బాడీ రికవరీని, ఇంజురీ రికవరీని స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ నేనే ఎన్నోసార్లు ఈ 1 year నేను ఆర్మీ నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత నాలో నేను చాలా ఫిజికల్ ఛాలెంజెస్ కానీ కెరీర్ కోసం నేను చేస్తున్న ప్రతి అటెంప్ట్లో చాలా చేంజెస్ నాకు నేనే చాలా విషయాల్లో నచ్చకపోవడం, ఎక్కడో ఏదో నేను ఇంకా నా ఎఫర్ట్లో ఎక్కడో ఇంకా ఒక తక్కువ ఎఫర్ట్ పెడుతున్నట్లుగా అనిపించి ఇంకా దీనికంటే బెటర్ పర్ఫామ్ చేయాలనిపించి నేను ఏం మిస్ అవుతున్నానో అని నేను చెక్ చేసుకుంటే అది నా ఇంజురీ తర్వాత నా బాడీకి రెస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయి నా ఫిజికల్గా వీక్ అయిపోవటం. ఆ రెస్ట్ పొజిషన్ తర్వాతే నాలో చాలా చేంజెస్ రావడం, నేను స్ట్రెస్కి కొన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల నేను స్ట్రెస్కి లోన్ అవ్వడం, నా స్ట్రెంగ్త్ నేను కోల్పోవటం. అది కొంతకాలం వరకు నాకు తెలిసేది కాదు. నేను ఫిజికల్గా స్ట్రాంగ్గానే ఉన్నా అనే ఫీలింగ్ వచ్చేది. అది నేను రిటైర్ అయిన తర్వాత నాకు ఈ 1 year నేను చెక్ చేసుకుంటే నాకు అనిపించింది నేను కోల్పోయిందల్లా అది ఏదైనా రికవరీ అవ్వాలంటే నాకు నచ్చింది, నా ప్యాషన్, నాకు ఇష్టమైనది ఏదైనా కష్టంగా చేయగలిగేది అది ఈ ఫిజికల్గా నా బాడీని నేను స్ట్రాంగ్గా చేసుకుంటే మాత్రమే అని చెప్పేసి ఇది నాకే కాదు ఇలా హార్డ్ వర్క్ చేసే ఎవరికైనా సరే వాళ్ళకి బెటర్గా అనిపించవచ్చు. ఇప్పుడు నా కెరీర్ కోసం నేను చేసే ప్రతి అటెంప్ట్లో నేను ఫిజికల్గా, మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే నేను అనుకున్నది కానీ ఏదైనా కానీ అచీవ్ చేయగలను అని అనిపించింది. దానికోసం నేను నా సైడ్ నుంచి నేను చేయగలిగింది నేను ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండటం. నేను ముందు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటే దెన్ ఆటోమేటిక్గా నేను మెంటల్గా కూడా స్ట్రాంగ్గా అవ్వగలను. దాని ముందు కూడా ఎప్పుడైనా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేను నమ్మేది అది నా ఫిజికల్ స్ట్రెంగ్త్నే. అందుకే ఈ 75 days ఛాలెంజ్ని మళ్ళీ స్టార్ట్ చేయాలని అనుకున్నట్లుగానే ఎలా అయినా సరే కష్టపడి నా స్ట్రెంగ్త్ని మళ్ళీ నేను రికవర్ చేసుకుంటాను ఖచ్చితంగా. మెంటల్గా కూడా నేను నార్మల్ అయ్యి నా కెరీర్ గ్రోత్లో కానీ నా ఈ ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను నా లైఫ్లో మళ్ళీ సెటిల్ అవ్వడం కోసం ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుందని చెప్పేసి నమ్ముతున్నాను. నా ఈ 75 days ఛాలెంజ్లో నేను పెట్టే ప్రతి ఎఫర్ట్ మీలో ఎవరికైనా సరే నచ్చి సపోర్ట్ చేయాలనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయొచ్చు. నా వీడియోస్ చూస్తూ
నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా ఎఫర్ట్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకొని నా కెరీర్ బిల్డింగ్లో ఇంకా బాగా హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తాను.